హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి. ఇప్పుడు ఏపీలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లు పరిపాలించినప్పుడు 5 ఏళ్లలో ఎన్నో ఘోరాలు జరిగినప్పటికీ వాటికి సంబంధించి ఎప్పుడూ కూడా ఏ ఒక్క సిబిఐ ఆఫీసర్ కానీ ఏ ఒక్క పోలీస్ కానీ దానిపైన దర్యాప్తులు చేయకపోవడము, ఎంతోమంది ఆడవాళ్ళకి సంబంధించి అనుమానాస్పద హత్యలు జరిగినప్పటికీ అనుమానాస్పదంగా వాళ్ళ మృతదేహాల్లా కనిపించినప్పటికీ ఎవరూ కూడా పట్టించుకోలేదు. మరి ఇలాంటి సమయంలో ఎప్పుడైతే కూటమి హయాంలోకి వచ్చిందో ప్రతి ఒక్కరూ వాళ్ళ సమస్యలు తీసుకొని ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మనం 2017లో జరిగిన సుగాలి ప్రీతి అనుమానాస్పద హత్యకి సంబంధించి అయితే ప్రతి ఒక్కరికి గుర్తే ఉండుంటుంది. అయితే ఈ హత్యకు సంబంధించి అప్పట్లో కూడా ఎంతో వివాదాస్పదంగా అయింది. ఎందుకంటే ఆ అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరు కూడా అసలు ఇది ఎలా జరిగింది ఏంటి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్గా మారింది. మరి అప్పుడు 2017లో జరిగిన దీనిపైన అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు సీఎం, ఇప్పుడు మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, అప్పుడైతే ఆయన సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ వేసినప్పటికీ కూడా ఆ ఎంక్వైరీ కాస్త ఎంక్వైరీ దగ్గరనే ఆగిపోయింది, ముందుకు అసలు వెళ్ళడమే లేదు. మరి కేసు నమోదు చేసి సిబిఐ ఎంక్వైరీ వేసినా కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ బయటకు ఎందుకు రాలేదు అంటూ ఇటు వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో తను పవన్ కళ్యాణ్ దగ్గరికి అయితే వచ్చి అడగడం జరిగింది. ఇప్పుడు దీనిపైన పవన్ కళ్యాణ్ సీరియస్గా యాక్షన్స్ తీసుకోవాలని ఇటు డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా సిబిఐ ఎంక్వైరీ వేసిన దానిపైన మరి మీరు డీటెయిల్స్ ఎందుకు ఇవ్వట్లేదు అంటూ ఇటు పవన్ కళ్యాణ్ దానిపైన ఫుల్ డీటెయిల్స్ మాకైతే కావాలి, అసలు జరిగిన దాన్ని ఎందుకు కప్పిపుచ్చేస్తున్నారు, అసలు సిబిఐ ఎంక్వైరీ పైన వచ్చిన రిజల్ట్ ఏంటి, మరి మీకు దర్యాప్తులో తెలిసింది ఏంటి, మరి మీరు దర్యాప్తు ఎందుకు ఆపేశారు, దీనికి సంబంధించి నాకు మొత్తం డీటెయిల్స్ కావాలంటూ పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళకి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రీతి అనుమానాస్పద హత్యకి సంబంధించి బాధితురాలైనటువంటి వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి సంబంధించిన మదర్ అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్కి ఈ విషయం అంతా చెప్పిన వెంటనే ఈ కేసులో విచారణ ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ అలాగే ఇటు నెటిజన్స్ కూడా చాలా మంది ఇటు పవన్ కళ్యాణ్ని ఈ కేసు ముందుకి తీసుకువెళ్ళాలి అని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా పోలీసులకు నివేదించినట్టు తెలుస్తోంది. మరి అసలు ఈ కేసు ముందుకు వెళుతుందా లేదా, మరి అమ్మాయికి న్యాయం జరుగుతుందా లేదా అని ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. మరి ఈ కేసుకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయండి.